ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ వస్తున్న మన టీవీ స్క్రీన్ పై రోజుకు మలుపు తిరుగుతుంది మంగ్లీ వ్యవహారం. అయితే అందరూ అనుకున్నట్టే మంగ్లీ తమ్ముడు శివ, భరత్ చౌహాన్ అండ్ శైలజ చౌహాన్ ఈ కేసులో A1, A2, A3, A4గా ఉన్న వీళ్ళంతా పరారీలో ఉన్నారు. మరోవైపు మంగ్లీ కూడా అందుబాటులో లేదంటున్నారు పోలీసులు. సో మధు మంగ్లీ నుంచి తనకు ప్రాణహాని ఉందని, పోలీసు భద్రత కల్పించాలని లాయర్ సుబ్బారావు కోరుతున్నారు. సో ఈ విషయమై తెలంగాణ డీజీపీని, సిపి సజ్జనర్ని మరి కాసేపట్లో లాయర్ సుబ్బారావు కలిసే అవకాశం ఉంది. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో సింగర్ మంగ్లీ చుట్టూ నెలకొన్న వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తాజాగా ఈ అంశం ఒక మలుపు తిరిగిందని చెప్పాలి. నిందితులుగా ఉన్న మంగ్లీ తమ్ముడు వీళ్ళంతా పరారీలో ఉన్నారు. సో ఇటు మంగ్లీపై కూడా ఈ కేసు ఎఫెక్ట్ చాలా గట్టిగా పడుతోంది. సినీ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ నాయక్ మంగ్లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమ అయితే ఆ యొక్క నిర్మాతల మండలి కావచ్చు, డైరెక్టర్ల అసోసియేషన్ కావచ్చు, యాక్టర్ల అసోసియేషన్, సింగర్స్కి, వీటన్నిటికీ ఆ యొక్క నిర్మాతల మండలికి, పర్టికులర్గా ఆ యొక్క అసోసియేషన్స్కి ఈ సంపత్ నాయక్ ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు ఆమెను చిత్ర పరిశ్రమల నుంచి తాత్కాలికంగా నిషేధించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగ్లీపై ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను A5గా, అక్యూజ్డ్ 5గా చేర్చారు. ఈ నేపథ్యంలోనే ఆ వివాదం చర్చనీయాంశంగా మారింది. ఈ యొక్క సంపత్ నాయక్ మాట్లాడుతూ కూడా మంగ్లీ వ్యవహారంపై గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరుగుతుందని, పేద ప్రజల నుంచి, ముఖ్యంగా గిరిజన బంజారా సమాజానికి చెందినటువంటి వారి దగ్గర నుంచి మైక్రో ఫైనాన్స్ పేరుతో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. దాదాపుగా ఈ స్కామ్ 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఉండొచ్చని బాధితులు చెప్తున్నారని కూడా ఆయన చెప్పారు. వీళ్ళందరికీ న్యాయం చేస్తేనే తనకి అవకాశాలు మళ్ళీ ఇవ్వాలని కూడా చెప్తున్నారు. సో ఇంత పెద్ద ఆరోపణల నేపథ్యంలో మంగ్లీ కూడా పోలీసులకు రెస్పాండ్ అవ్వకపోవడం, మరి పరారీలో ఉందా, లేదంటే అజ్ఞాతంలో ఉందా, లేదంటే కొంచెం గ్యాప్ తీసుకుంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మంగ్లీ తమ్ముడు శివ సో నాకేం తెలీదు మర్చిపోయా, గుర్తు లేదంటూ కొన్ని మాట్లాడిన మాటలు, అండ్ ఆ తర్వాత మంగ్లీ వ్యవహారానికి వస్తే స్టార్టింగ్లో ఏదైతే ఇప్పుడు కటకటాల వెనుకున్నటువంటి మధు ఎవరైతే ఉన్నారో ఆ మధు మంగ్లీకి సంబంధం లేదంటే ఒక వీడియో చేశాడు. దాని తర్వాత రమావత్ మధు అరెస్ట్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. వాస్తవానికి మంగ్లీ ఈ యొక్క పారిపోయిన వాళ్ళ మీద మాత్రమే కేసు పెట్టింది, కానీ ఈ యొక్క అరెస్ట్ అయిన మధు మీద మాత్రం స్టార్టింగ్లో కేసు పెట్టలేదు. దాని తర్వాత కేసు పెట్టడం, ఇవన్నీ చకచకా జరిగిపోవడం, ఇప్పుడు ఈ కేసులో 3 పరారీలో ఉండడం, అండ్ మంగ్లీ పోలీసులు కూడా రెస్పాండ్ అవ్వకపోవటం, సో చాలా ప్రశ్నలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మంగ్లీ. స్టార్టింగ్లోనేమో నాకు అసలు ఈ స్కామ్ గురించే తెలీదు, నా పేరు వాడుకుంటున్నారని చెప్పారు. దాని తర్వాత నా పేరు వాడుకుంటున్నారు నాకు తెలిసింది, కానీ ఆ టైంలో నేను కొన్ని సాంగ్స్, కొన్ని ఈవెంట్స్ చేస్తున్నా, సో దానివల్ల నేను చెప్పలేకపోయాను అని చెప్పి ఆవిడ చెప్పడం, అండ్ దాని తర్వాత ఆవిడ పూర్తి స్థాయిలో బాధితులకు నేను న్యాయం చేస్తాను, బాధితుల తరపున నేను మాట్లాడతాను అని చెప్పడం కాస్త మంగ్లీకి ఊరటిచ్చింది. కానీ వీళ్ళు పారిపోవడం, అయితే A2, A3, A4గా ఉన్నటువంటి వీళ్ళు 3 పారిపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో నిజంగా వాళ్ళ తప్పులు ఏమీ లేకుంటే వాళ్ళు పారిపోయేవాళ్ళు కాదు. సో కేసు ఆల్రెడీ ఒక 30 డేస్ నుంచి నానుతోంది. గత 15 రోజుల నుంచి మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. అసలు మంగ్లీ ఇన్వాల్వ్ అవ్వటం కొంతమంది, లేదు మంగ్లీ పేరు వాడారంట అని చెప్పి కొంతమంది. సో ఆవిడ కూడా వీటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేసింది. చాలా వరకు కాసంత ఎమోషనల్ అయింది, నాకు పాటే ప్రాణం అంది. దాని తర్వాత మధుకి నాకు సంబంధం లేదని చెప్పింది. సో ఇలాంటి నేపథ్యంలో మంగ్లీ ఇటు రమావత్ మధు నాకు తెలియదని చెప్పింది. తర్వాత మా బంజారా కమ్యూనిటీ, సో అతను నాకు తెలుసు అని చెప్పింది. దాని తర్వాత పర్టికులర్గా ఈ కేసు ఏదైతే ఇండెప్త్గా వెళ్తుందో, జనాల్లో చాలా సీరియస్గా తీస్తున్నారో, అవునా ఇంతమంది బాధితుల, ఇంతమంది
ఉన్నారా ఇల్లు వాకిళ్ళు అమ్ముకొని పిల్లలు పెళ్లి చేయాలని ఏదో ఒక ఆర్థిక అవసరాలతో ఏదో డబ్బు వస్తుందని చెప్పి పెట్టిన వాళ్ళు ఇంతమంది బయట ఉన్నారా అని చెప్పిన తర్వాత కేసులు కోర్టులు ఈ యొక్క ప్రెస్ మీట్లు బయటకు వచ్చాయి. సో అప్పుడు దాకా ఈ యొక్క మంగ్లీ రమావత్ మధుని ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదు. దాని తర్వాత సిపి సజ్జనాన్ని కలిసింది, డీజీపీని కలిసింది, పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేసింది, ఆ తర్వాత మళ్ళీ రాయదుర్గంలో కేసు నమోదు చేసింది మధు పైన. సో ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన అంశం ఏంటంటే ఇప్పటిదాకా మధుకి నాకు సంబంధం లేదు, జస్ట్ మా బంజారా కమ్యూనిటీ మాత్రమే అని చెప్పుకొచ్చిన మంగ్లీ. సో వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఎత్తున దాదాపుగా 25 లక్షల వరకు వీళ్ళకి ట్రాన్సాక్షన్ జరిగింది. గత నవంబర్లో మంగ్లీ దగ్గర నుంచి మధుకి 25 లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగింది. ఆ తర్వాత తన ఏదైతే మంగ్లీ అకౌంట్ నుంచి జరిగిన తర్వాత రమావత్ మధు నుంచి మంగ్లీ అకౌంట్కి ఆ డబ్బులు సేఫ్గా పడిపోయాయి. మరి అవి దేనికోసం? ఏదైతే ఇన్ఫ్రా యొక్క ఇల్లు కోసం, విల్లా కోసం ఆ డబ్బులు పంపించిందా, లేదంటే అనుకోకుండా పంపించి మళ్ళీ ఏమన్నా తర్వాత ఇబ్బంది అవుద్దాం అని చెప్పి ఆ ట్రాన్సాక్షన్ ఈక్వల్ చేయడం కోసం? బేసిక్గా అకౌంట్స్ ప్రకారంగా ఒక స్కామ్ జరిగిందంటే ఎందుకు పంపించారు ఇంత పెద్ద మొత్తంలో అని అడుగుతాం. ఒక 10,000 15,000 ఇంకో అంటే ఏదైనా అవసరానికి ఇచ్చారంటాం. కానీ 25 లక్షల రూపాయలు అంటే చిన్న చితక అమౌంట్ కాదు కదా. సో అలా వాటిని ఈక్వల్ చేయడం కోసం వెంటనే మళ్ళీ ఆ యొక్క మనీని వెంటనే డెబిట్ చేయడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు మంగ్లీ పాత్ర ఏంటనే దానిపై పోలీసులు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక ఎమోషనల్ గేమ్ ఆడుతుందా లేకపోతే డ్రామా చేస్తుందా అనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు. సో రీసెంట్గా పెట్టిన ప్రెస్ మీట్లో కూడా నాకేం తెలీదు, ఇదంతా నాకు సంబంధం లేదు, సో ఎట్టి పరిస్థితుల్లో మధుకి నాకు సంబంధం లేదని చెప్పడం, దాని తర్వాత మధుతో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం వాళ్ళ చెల్లిని చేసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. సరే దాన్ని మనం అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా దాన్ని మనం కన్ఫర్మ్ చేయలేము. అందుకనే ఒకవేళ మంగ్లీ మధుని సేవ్ చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు మంగ్లీ ఏం చేయబోతున్నారు, మరి బయటకు వచ్చి మాట్లాడతారా, లేదంటే పోలీసులకి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో అందుబాటులో లేదని మరి వాళ్ళ దారిలోని ఈవిడ కూడా పరారీలో ఉంటారా అన్న విషయం నిజంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ వాస్తవానికి ఈ నేపథ్యంలో ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్తి స్థాయి విచారణ జరిగి నిజాలు బయటికి రావాల్సిన అవసరం ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మంగ్లీ కేవలం తనని తాను డిమోట్ చేసుకుంటున్నారు, నేనే ఒక విక్టిమ్ కార్డ్ అని ప్లే చేస్తున్నారు, ఎమోషనల్గా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాని తిడుతున్నారు. సో ఎన్నో జరుగుతున్నాయి ఈ కేసులో. ఒకసారి మీడియా ముందుకు వచ్చారంటే ఒక క్లూ ఇచ్చి వెళ్ళిపోతున్నారు. సో ఆ క్లూ వెనుక కొంచెం ఇన్డెప్త్గా మనం వెళ్ళినట్లయితే ఎక్కడో చోట మంగ్లీ దొరికిపోవడం జరుగుతుంది. ఎందుకంటే వాస్తవానికి రీసెంట్గా ఆవిడ రిలీజ్ చేసిన వీడియోలో నా పేరు వాడుకొని వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, సో ఆ డబ్బులు అది నాకు తెలియలేదు అని చెప్పారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో మంగ్లీ యొక్క ఆరోపణలు కావచ్చు, ఇటు లాయర్ సుబ్బు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ మాకేం తెలియదని చెప్తున్నారు. మరి ఇలాంటప్పుడు తన పేరు వాడుకొని తనని అంత ఇబ్బంది పెట్టినప్పుడు మరి మంగ్లీ ఏ రోజైనా నా పేరు వాడుకుంటున్నారు అని చెప్పి మంగ్లీ వచ్చి కేసు పెట్టేది కదా. 30 రోజుల్లో తనకి ఈవెంట్లు ఉన్నాయి, తనకి కొన్ని క్లాసెస్ ఉన్నాయి, తన పర్సనల్ వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టి తన పేరు మీద 100 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారంటే ఎవరు ఆగుతారు? మీరు ఆగుతారా, నేను ఆగుతానా? సో మరి మంగ్లీ ఎందుకు ఆగింది? లాస్ట్ టైం వరకు ఈ యొక్క A2, A3, A4 మీద కేసు పెట్టిన మంగ్లీ ఇప్పుడు A5గా ఉంది. మంగ్లీ A1 మీద ఎందుకు కేసు పెట్టలేదు అంటే అక్కడ ఏదో లాలూచి జరిగింది, అక్కడ ఏదో సంథింగ్ ఎర్రర్ ఉంది, ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉంది. అది వాళ్ళ చెల్లి రూపంలోనా లేదంటే తన రూపంలోనా? మరి ఎందుకు ఈ రమావత్ మధు మీద కేసు ఫైల్ చేయలేకపోయింది? దాదాపుగా ఇప్పుడు చెప్తున్న 20 కోట్లు 30 కోట్ల స్కామ్ కాదు, 150 కోట్ల రూపాయల స్కామ్. వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలని, లేకపోతే వాళ్ళ పిల్లల్ని పెద్దోళ్ళు చేయాలని చెప్పి, ఉన్నత స్థాయి చదువులకి విదేశాలకు పంపించాలని, మెడికల్ సీట్ల కోసం ఇలాంటి ఇల్లు వాకిళ్ళు అన్నీ అమ్మేసి ఆ యొక్క బాధితులు దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. సరే వడ్డీ, అధిక వడ్డీ ఆశ చూస్తే ఎవరైనా డబ్బులు అంటే ఆశ చూస్తారు. సో ఆ ఆశ వల్లే పెట్టారనమాట. మరి ఇలాంటి నేపథ్యంలో ఇంత పెద్ద పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన టైంలో ఎందుకు మంగ్లీ ఆలస్యం చేసింది? ఒకవేళ మంగ్లీకి నిజంగా కరెక్ట్గా ఉంటే మంగ్లీ కనుక వెంటనే వచ్చి పోలీసుల్లో కేసు పెట్టేవారు కదా. ఇప్పుడు అనవసరమైన ఎలిగేషన్స్ ఎందుకు చేస్తారు?
ఒకవేళ ఆ ఎలిగేషన్స్ చేయాలి అనుకుంటే మీరు ప్రాపర్గా ముందే వీళ్ళందరి మీద ఏదైతే బాధితులు, నేను కూడా బాధితురాలని, బోల్డ్ డబ్బులు పోగొట్టున్నారు బాధితులు, మరి వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి ఫైట్ చేస్తాను, నేను ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నా, నా పేరు వాడుకొని వాళ్ళని మోసం చేయడం ఏంటి, అది తెలిసినప్పుడే కనుక మీరు కంప్లైంట్ ఫైల్ చేస్తుంటే ఇవాళ మీరు ఏడవలసిన అవసరం లేదు, విక్టిమ్ కార్డ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే శ్రీముఖి మీదకి ఏదైతే లాయర్ సుబ్బుకి శ్రీముఖి అంటే ఇష్టం అని చెప్పి వీళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ని విషయాల్లో ఎందుకు బ్లేమ్ చేయాల్సి వస్తుంది? మీరు చేయాల్సింది కరెక్ట్ చేయకుండా ఇన్ని విషయాల్లో ఒక ఆడదాన్ని లాగి ఆవిడకంటూ ఒక స్థాయి ఉంది, ఆవిడ పబ్లిక్ డొమైన్లో ఉన్నారు, ఆవిడ యాంకర్ మీతో పాటు. సరే, మీకంటే ఎక్కువ మీకంటే తక్కువ అనేది ప్రజలు నిర్ణయించాల్సిన అంశం, కానీ మీతో పాటు ఈక్వల్గా ఉన్నారు కదా. మరి అలాంటి నేపథ్యంలో మీరు ఆ అమ్మాయి మీదకి ఎలా తోస్తారు నాకు అర్థం కాదు. మీరు ఒక ఆడపిల్లే కదా, ఇప్పుడు మీరు కూడా సేమ్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తున్నారు కదా. ఒక ఆడపిల్లని, ఒక బంజారా కమ్యూనిటీ సంబంధించి చెందిన ఆడపిల్లని మరి అలాంటి అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటూ మాట్లాడుతున్నారు. మరి మీరు ఏదైతే మీరు డబ్బులు తీసుకున్నారో వీళ్ళంతా కూడా బంజారా కమ్యూనిటీ కదా. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు A2, A3, A4గా ఉన్న 3 నిందితులు పరారీలో ఉన్నారు. మరి ఇటు మంగ్లీ కూడా పోలీసులకి సమాచారం లేదంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారు ఈ కేసు గురించి? మస్తుగా కామెంట్ చేయండి.